కుటుంబం ఒకే వారసత్వం, కానీ గెలుపు కోసం ఎంచుకున్న దారులు మాత్రం పూర్తిగా భిన్నం. తండ్రి కేసీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సోషల్ మీడియా స్క్రీన్లకే పరిమితమై కేటీఆర్ గాలిలో సౌదాలు కడుతున్నారా, లేక ఎర్రటి ఎండలో జనం మధ్యకు వచ్చి సమస్యలే అస్త్రాలుగా మార్చి కవిత అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా? తండ్రిని మించిన తనయుడు అనిపించుకునే క్రమంలో కేటీఆర్ పడుతున్న సోషల్ మీడియా తాపత్రయం నిజంగానే ఆయనకు రాజకీయంగా బలాన్నిస్తోందా, లేక క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో కవిత సాధిస్తున్న దూకుడు ముందు ఆయన ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరు అసలైన పవర్ సెంటర్? నేల విడిచి సాము చేస్తున్నారొకరు, ఎండనక వాననక ప్రజల మధ్య సమస్యల పరిష్కారం కోసం తిరుగుతున్నారొకరు. ఇద్దరూ కేసీఆర్ వారసులే, కానీ వారి రాజకీయ మార్గాలు మాత్రం పూర్తిగా భిన్నం. పార్టీల లైన్లు వేరు, మనస్తత్వాలు వేరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితమై డిజిటల్ పోరాటాల్లో బిజీగా ఉంటే, ప్రధాన ప్రతిపక్షంగా నిలబడే క్రమంలో కవిత మాత్రం క్షేత్రస్థాయి పోరాటాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మెరుపు ధర్నాలు, ఆందోళనలతో జనం నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్నా కవిత మాదిరిగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. పేదవాళ్ళందరినీ బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఏం చెప్పినాడు ఆ రోజు? అత్తకి 4,000 కోడలికి 2,500 అన్నాడు. ఒక్కరికన్నా కనీసం 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికన్నా 4,000 రూపాయలు ఎక్కడన్నా వచ్చినాయా? ఎక్కడన్నా కోడలి పిల్లకి 2,500 వచ్చినాయా? రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని అబద్ధపు మాటలు చెప్పి, అలవిగాని మాటలు చెప్పి, నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అని నమ్మబలికి ఓట్లేయించుకొని, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి శటగోపం పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారనే విమర్శలు వినిపిస్తుంటే, తండ్రిలోని నాయకత్వ లక్షణాలను ఒడిసిపట్టి సొంత రాజకీయ అస్తిత్వాన్ని చాటుకునే దిశగా కవిత అడుగులు పడుతున్నాయి. ఎంచుకున్న సమస్య ఏదైనా కవిత పోరాటంలో రాజకీయం కంటే జనం పట్ల కమిట్మెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. కేటీఆర్ శైలి ఆధునిక రాజకీయాలకు అద్దం పడుతోంది, కానీ అది కేవలం డిజిటల్ వర్కర్ పరిధికి పరిమితం అవుతోందా అనే ప్రశ్న ఇప్పుడు కేడర్ నుంచి వినిపిస్తోంది. ఇక కవిత విషయానికి వస్తే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుకొని రైతుల సన్నబియ్యం బోనస్ వరకు ప్రజా సమస్యలపై ఆమె చేస్తున్న పోరాటం ప్రభుత్వాలను సైతం కదిలిస్తోంది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా సమస్య పరిష్కారం కోసం చేసే పోరాటంలో ఆమె చూపిస్తున్న నిబద్ధత జనంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా వరి కళ్ళాల్లో మరి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. అందుకే సెక్రటేరియట్ ముందుకొచ్చి వడ్లు పోస్తేనన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి రావడం జరిగింది. కేవలం పోలీసులను వాడుకొని ఇవాళ ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం తప్పితే కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడి రైతులకు న్యాయం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. చాలా చాలా అన్యాయం. రైతులను వెంటనే ఆదుకోవాలి. కళ్ళల్లో ఉన్న వరి వెంటనే కొనాలి, పొద్దుతిరుగుడు కొనాలి, జొన్న కొనాలి. రైతుల దుఃఖం మామూలుగా లేదు. ఈ ప్రభుత్వం కనీసం పోయిన సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి రివ్యూ కూడా చేయకపోవడం అన్యాయం. జై తెలంగాణ. రైతు లేనిదే, రైతు లేనిదే. స్టీరింగ్ చేతిలో ఉన్న సోషల్ మీడియాకే పరిమితం కావాలా, లేక ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలవాలా? కేసీఆర్ ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని ఒకరు డిజిటల్ తెరల వెనుక వెతుక్కుంటుంటే, మరొకరు నిప్పులు చెరిగే ప్రజా పోరాటాల ద్వారా నిరూపించుకుంటున్నారు. పార్టీల లైన్లు మారవచ్చు, కానీ ప్రజల నాడి పట్టుకోవడంలో ఎవరు గెలుస్తారు, ఎవరి దారి విజయానికి బాటలు వేస్తుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.